భారతదేశంలో 26 జనవరి రోజున రిపబ్లిక్ డే అనగా గణతంత్ర దినోత్సవంగా ఎందుకు జరుపుకుంటారు తెలుసా? భారతదేశానికి స్వతంత్రం 15 ఆగస్టు 1947న పొందింది. కానీ ఒక ప్రశ్న, ఈ దేశాన్ని ఎలా నడపాలి? అందుకే భారతదేశం ఒక ధైర్యమైన నిర్ణయం తీసుకుంది. మనల్ని మనమే పాలించుకుందాం. రాజులతో కాదు, బలంతో కాదు, చట్టంతో. దేశం నలుమూలల నుంచి మేధావులు, నాయకులు, సాధారణ ప్రజలు అందరూ కలిసి వచ్చారు. అందరికీ ఒక కల ఉంది. ప్రతి వ్యక్తికి విలువ ఉండాలి. చట్టానికి మించి ఎవ్వరూ ఉండకూడదు. బలహీనుడికి స్వరం ఉండాలి. జనవరి 26, 1950 భారతదేశం అధికారాన్ని ప్రజల చేతుల్లో పెట్టింది. ఆ రోజు భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. అప్పట్నుంచి భారతదేశం కేవలం స్వేచ్ఛగల దేశం కాదు, గణతంత్ర దేశం అయింది. గణతంత్రం అంటే ఏమిటి? ఈ దేశం రాజుకు చెందదు, పాలకులకు చెందదు, ప్రభుత్వానికి మాత్రమే చెందదు. ఈ దేశం మన అందరికీ చెందింది. ఈరోజు మనకున్న ప్రతి హక్కు, మాట్లాడే హక్కు, చదువుకునే హక్కు, కలలు కనే హక్కు, ప్రశ్నించే హక్కు అన్నీ ఆ రోజు తీసుకున్న ఆ ఒక్క నిర్ణయం వల్లే. ఎందుకంటే నిజమైన ప్రశ్న ఇది కాదు, దేశం నాకేమిచ్చింది? నిజమైన ప్రశ్న ఇది, నేను దేశానికి ఏమిచ్చాను? గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. జెండాకు మాత్రమే కాదు, విలువలకు కూడా సెల్యూట్